ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపించేది కమ్యూనిస్టు ప్రణాళికని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు బి కృష్ణమూర్తి అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు అధ్యక్షతన ఇంటర్నేషనల్ రెడ్ బుక్ డే నిర్వహించారు. 1848 ఫిబ్రవరి 21న మార్క్స్ ఏంగిల్స్ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక విడుదలైందని, అందువలన ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21న రెడ్ బుక్ డే నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా దోపిడీ లేని, అందరికీ అన్ని అవకాశాలు ఉండే సమాజం ఉన్నదని, అదే సోషలిస్ట్ సమాజమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది ఒక్కొక్క పుస్తకాన్ని అధ్యయనం చేస్తారు. ఈ ఏడాది లెనిన్ శతవర్ధంతి సందర్భంగా రాజ్యం విప్లవం లెనిన్ రాసిన గ్రంథాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, దోపిడీ, పీడన, ప్రజల ఆస్తులను లూటీ చేయడం జరుగుతుందని వారు విమర్శించారు. అందరికీ అన్ని అవకాశాలు ఉండే సమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ధనంతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, పార్కులు, రోడ్లు, ఆయిల్, గనులు, రైల్వే, విద్యుత్ మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని, ప్రజల ఆస్తులు సైతం కార్పొరేట్ ఆస్తులుగా మార్చేస్తున్నారని వారు విమర్శించారు. సముద్ర తీర ప్రాంతాలని కార్పొరేట్ సంస్థలు కట్టబెడుతున్నారని వారు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమస్యల పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.